వెల్కమ్ టు ఊరువాడ. ఏపీ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు హరీష్ రావు. 100 రోజుల్లో ఎలా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ల్యాండ్ క్రూయిజర్ల విషయంలో సీఎం స్థాయి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హరీష్. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు విజయవాడలోనే తయారు చేస్తారని, ఎవరు సీఎంగా ఉన్నా ఆ వాహనాలు వాడాల్సిందే అన్నారు హరీష్ రావు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మరోసారి మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, ప్రతి హిందువు కార్యక్రమాన్ని వర్చువల్ గా చూడాలన్నారు. ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని చెప్పారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన చేపట్టారు. కొత్త టీంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లేందుకు కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 15 జిల్లాలకి కొత్త అధ్యక్షులు, పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. వారం రోజుల్లో కొత్త నియామకాలు చేపట్టే ఆలోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎన్నికల తరువాత ఆసక్తికర అభిప్రాయాలు, పరిశీలనలు చూస్తున్నామని అన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. వాటికి బదులుగా 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు ప్రచారం తిప్పికొట్టాల్సిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. 100 గ్రాముల MDMA, 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ని సీజ్ చేశారు పోలీసులు. తెనాలి, ఒంగోలుకు చెందిన నవీన్, వీరసాయిని అరెస్ట్ చేశారు. మణికొండలో ఉంటూ ఈ దందాకు తెగబడ్డారు నిందితులు. ఎల్బీనగర్ కమిషనరేట్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సమాజంలో రౌడీ షీటర్లందరూ భాగస్వామ్యం కావాలన్నారు. రౌడీ షీటర్లు కూడా మనుషులే అని వారికి ఒక అవకాశం కల్పిస్తున్నామన్నారు సిపి. న్యూ ఇయర్ వేడుకలు ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం విజయవాడలో నిర్వహించారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ, ప్రజా సంఘాల నేతలు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ప్రజల్లో కాంగ్రెస్ కి ఆదరణ పెరిగిందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేడీ శీలం. బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ ఇంకా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సహా ఇతర హామీల అమల్లో బీజేపీ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం జరుగుతుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని, అధికారంలోకి వస్తామని జేడీ శీలం ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా అభివృద్ధిని ఏపీని చూపిస్తామన్నారు లక్ష్మీనారాయణ. పెదకూరపాడు టీడీపీ సీటుపై కావాలని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్. చంద్రబాబు అన్ని సీట్లపై అధ్యయనం చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పెదకూరపాడులో టీడీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు కొమ్మలపాటి శ్రీధర్. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్నారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా. అయితే రాత్రి 8 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయన్నారు. అయితే డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా ఉంటాయని చెప్పారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు డీజీపీ. హైదరాబాద్ లో ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని అన్నారు. జనసేన మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న. టికెట్లు రావని తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకొస్తున్నారని చెప్పారు. 2023 ఏడాది జగన్ విధ్వంసనామ సంవత్సరంగా ఉందన్నారు. ఇక టీడీపీలో చేరే వారి విషయంలో టికెట్స్ అంశంలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు వెంకన్న. పవన్ కళ్యాణ్ కి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. జగనన్న కాలనీలో అక్రమాలు జరిగాయని, ఏ ఆధారాలతో ప్రధాని మోదీకి పవన్ లేఖ రాశారని ఆయన ప్రశ్నించారు. 30,65,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. 20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే జగన్ కు సెల్యూట్ కొట్టాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలపై పవన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు జోగి. అమరాపురంలో తానే పోటీ చేస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు మంత్రి విశ్వరూప్. పని సామర్థ్యం బట్టే టికెట్స్ మారుస్తున్నారని చెప్పారు. మరోవైపు మంత్రి కుమారుడు శ్రీకాంత్ కి టికెట్ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. అయితే తనకు కాకుండా తన కొడుకుకి టికెట్ ఇవ్వడంతో గుర్రుగా ఉన్నారు మంత్రి విశ్వరూప్.
చింతలపూడిలో కొందరు పెత్తందారులు తనను ఓడిస్తానని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా. వారి మాటలు విని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలతో చర్చించిన తర్వాత తాను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. అయితే కార్యకర్తల మనోభావాలను పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. మైలవరం వైసీపీలో అసంతృప్త సెగలు బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నం మాజీ అధ్యక్షులు బొమ్మసాని చలపతి రాజీనామా చేశారు. తన అనుచరులకు ఏమీ చేయలేకపోతున్నందుకే రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై బొమ్మసాని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు బొమ్మసాని. శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారాం. మాల్దా టౌన్ నుండి ఏపీ మీదుగా బెంగళూరులోకి ట్రయల్ రన్ గా వెళ్తోంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ నెల 7 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ అమృత్ భారత్ ట్రైన్